చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. సూర్యకుమార్ యాదవ్కు ఐసీసీ హెచ్చరికనైతే జారీ చేసింది. పహల్గామ్ ఉగ్ర దాడి బాధితులకు పాక్పై విజయం అంకితమని సూర్య కామెంట్స్ చేశారు. ఐసీసీకి ఫిర్యాదు చేసింది పాకిస్తాన్. పాక్ ఫిర్యాదుపై ఐసీసీ విచారణ చేపట్టింది. క్రికెట్లోకి రాజకీయం వద్దని కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మ్యాచ్ ఫీజులో కోత విధించే అవకాశం కనిపిస్తుంది. పాక్ ప్లేయర్స్ ను కూడా విచారించే అవకాశం కనిపిస్తోంది. భారత్ పాక్ ఫైనల్ మ్యాచ్ కు ముందు ఐసీసీ ఎంట్రీ ఇచ్చింది. గత 2 మ్యాచ్ల్లో ఇరు దేశాల మధ్య జరిగిన పరిణామాలపై ఫోకస్ పెట్టింది. చేసిన పహల్గామ్ వ్యాఖ్యలపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ విచారణ జరిపింది. ఆసియా కప్ 2025లో పాకిస్తాన్పై జరిగిన గ్రూప్ మ్యాచ్ అనంతరం సూర్యకుమార్ ఆ విజయం భారత సైనికులకు అంకితం చేస్తూ పహల్గామ్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు సంఘీభావం తెలిపారు. అలాగే పాక్ క్రికెటర్లకు షేక్ హ్యాండ్ కూడా ఇవ్వలేదు. దీంతో ఈ అవమానాన్ని పాకిస్తాన్ తట్టుకోలేకపోయింది. తాము చేసిన తప్పుకు ఇలా జరిగిందన్న విషయం మర్చిపోయి భారత్పై విషం చిమ్మింది. భారత్ దోషి అనేలా ఐసీసీకి పీసీబీ ఫిర్యాదు చేయడంతో వారు విచారించారు. వెస్టిండీస్ మాజీ క్రికెటర్ రిచీ రిచర్డ్స్ ను అధ్యక్షతన విచారణ జరగ్గా సూర్యకుమార్ యాదవ్తో పాటు బీసీసీఐ సిఓఓ హేమాంగ్ అమీన్, క్రికెట్ ఆపరేషన్స్ మేనేజర్ సంబర్ మలపుర్కర్ కూడా హాజరయ్యారు. ఐసీసీ వర్గాలు తెలిపిన ప్రకారం చూస్తే రిచర్డ్సన్ అతనికి రాజకీయ స్వరూపం ఉన్న వ్యాఖ్యలు చేయకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించినట్టుగా తెలుస్తోంది. ఇది లెవెల్ 1 కిందకు వస్తుంది కాబట్టి శిక్షగా హెచ్చరిక లేదా 15% మ్యాచ్ ఫీజు జరిమానా మాత్రమే ఉండే అవకాశం కనిపిస్తోంది. అలాగే పాక్ ప్లేయర్స్ ను కూడా ఐసీసీ విచారిస్తోంది. పాక్ ఆటగాళ్లు హారిస్ రవూఫ్, సాహిబ్ జాదా, ఫర్హాన్ల హద్దు మీరి ప్రవర్తించారు. హాఫ్ సెంచరీ దాటాక ఫర్హాన్ బ్యాట్ తుపాకీలా మార్చి ఫైరింగ్ చేయగా రవూఫ్ 6-0 సంగల్ చేశాడు. దీంతో వారిపై కూడా ఐసీసీకి బీసీసీఐ ఫిర్యాదు చేసింది. దీంతో వారిద్దరిని ఐసీసీ విచారణ జరుపుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో భారత్ పాక్ మధ్య జరిగే ఆసియా కప్ ఫైనల్ మరింత ఆసక్తిని రేపుతోందని కూడా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. ఆసియా కప్ 2025లో భారత్ పాక్ మ్యాచ్లు వివాదాలకు కేంద్రంగా మారుతున్నాయి. సూర్యకుమార్ యాదవ్ పహల్గామ్ ఉగ్రదాడి బాధితులకు విజయాన్ని అంకితం చేయడంతో ఐసీసీ విచారణకైతే ఆదేశించింది. అతనికి హెచ్చరిక లేదా జరిమానా విధించే అవకాశం కనిపిస్తుంది. ఇటు మరోవైపు పాక్ ఆటగాళ్లు హారిస్ రవూఫ్, సాహిబ్ జాదా, ఫర్హాన్లపై కూడా ఐసీసీ విచారణ జరుపుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో భారత్ పాక్ మధ్య జరిగే ఆసియా కప్ ఫైనల్ మరింత ఆసక్తిని రేపుతోందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు ఈ 2 జట్లు 2 సార్లు తలపడగా ఒకసారి హ్యాండ్ షేక్ రచ్చలేపగా మరోసారి పహల్గామ్ సమయంలో చోటు చేసుకున్న ఘటనల హావభావాలతో పాక్ ఆటగాళ్లు భారత్ను రెచ్చగొట్టారని చెప్పుకోవచ్చు. అయితే మరోసారి ఈ 2 జట్లు ఫైనల్లో తలపడుతూ ఉండడంతో ఈసారి ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఐసీసీ స్ట్రిక్ట్ ప్లాన్ అయితే అమలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చేసిన పహల్గామ్ వ్యాఖ్యలపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఐసీసీ విచారణ అయితే జరిపింది. ఆసియా కప్ 2025లో పాకిస్తాన్పై జరిగిన గ్రూప్ మ్యాచ్ అనంతరం సూర్యకుమార్ ఆ విజయం భారత సైనికులకు అంకితం చేస్తూ పహల్గామ్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు సంఘీభావం తెలిపారు. ఈ వ్యాఖ్యలపై ఐసీసీ అధికారికంగా కేసు నమోదు చేయడంతో దానికి సంబంధించిన విచారణలో సూర్యకుమార్ అయితే హాజరైనట్లుగా కూడా తెలుస్తుంది. ఈ విచారణలో సూర్యకుమార్ యాదవ్తో పాటు బీసీసీఐ సిఓఓ హేమంగ్ అమీన్, అలాగే క్రికెట్ ఆపరేషన్స్ మేనేజర్ సమర్ కూడా విచారణకు హాజరయ్యారు. ఈ విచారణకు వెస్టిండీస్ మాజీ క్రికెటర్ రిచీ రిచర్డ్స్ ను అధ్యక్షతన వహించారు. విచారణ అనంతరం సూర్యకు హెచ్చరిక ఇవ్వడం లేదా ఫీజులో 15% జరిమానా విధించే అవకాశం కూడా కనిపిస్తున్నట్లుగా మనకైతే తెలుస్తోంది. సూర్య విచారణకు హాజరయ్యాడు. రిచర్డ్స్ను అతనికి రాజకీయ స్వరూపం ఉన్న వ్యాఖ్యలు చేయకుండా జాగ్రత్తగా ఉండాలని కూడా సూచించడం జరిగింది. అంతేకాకుండా భారత్ ఫిర్యాదు మేరకు పాకిస్తాన్ ఆటగాళ్లు హారిస్ రవూఫ్, సాహిబ్ జాదా, ఫర్హాన్లపై కూడా ఐసీసీ విచారణ చేపట్టనుంది.